వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్. ఇవాల్టి మన రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ ఫ్రై. వంకాయతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. గుత్తి వంకాయ పులుసు, వంకాయ పచ్చడి, ఇలా చాలానే చేసుకోవచ్చు. మనం చేసేది గుత్తి వంకాయ ఫ్రై. వంకాయ అంటే అస్సలు ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెడితే తెలియకుండానే ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి. చాలా బాగున్నాయని మెచ్చుకుంటారు. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా ఇలా పొడవుగా ఉన్న వంకాయల్ని తీసుకొని పై తోలు మొత్తాన్ని పీలర్తో పీల్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి ఉంచాలి. మేము తెల్ల వంకాయలు తీసుకున్నాము, మీరు కావాలంటే నల్ల వంకాయలు కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చూపిస్తున్న విధంగా గుత్తిలా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే సన్నగా మీరు కూడా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని వంకాయలను కట్ చేసి సాల్ట్ వాటర్లో ఉంచాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, రుచికి సరిపడా సాల్ట్, కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా మ్యాగీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా లూజ్గా ఈ కన్సిస్టెన్సీలోకి కలుపుకొని ముందుగా కట్ చేసిన వంకాయల్ని ఈ స్లర్రీలో ముంచేయాలి. ఇలా బాగా ఈ స్లర్రీ మొత్తం వంకాయకి పట్టేలా కోట్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసి బాగా కోట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మేము చూపిస్తున్న విధంగా అన్ని వంకాయల్ని కోట్ చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కోట్ చేసుకున్న వంకాయని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు టైం పడుతుందండి, ఎందుకంటే వంకాయ లోపల నుంచి ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు మరోవైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్లోకి వచ్చాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఎర్రగా క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలాగే అన్ని వంకాయల్ని డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసాము. చూడండి, కలర్ఫుల్గా చూడటానికి ఇంప్రెసివ్గా ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి. వీటిని వేడి వేడి పప్పన్నం, రసమన్నం, పెరుగన్నం, సాంబార్, పచ్చడన్నం ఇలా ఎందులోకైనా నంజుకు తినడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒట్టివే తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఓసారి మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది దీని టేస్ట్. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.